చిలుకూరు బాలాజీ గుడి పెద్ద అయ్యవారు రంగరాజన్ సార్ను లీడర్లంతా పోయి అటకాయించొస్తున్నట. అంత పెద్ద దాడి జరిగినా ఎవ్వలతోని చెప్పుకోవటలేడు. ఇంటి దాకా పోయి మందలిస్తేనన్నా మనసులున్న బాధ చెప్పుకుంటాడని అట్లా పోయి అటకాయిస్తుర్రా. మనం కూడా పోయి పరామర్శించి అసలు ముచ్చటేందో అరుచుకుందాం పరి. మొదలు ఇట్లా చిలుకూరు బాలాజీ గుడి అయ్యగారు రంగరాజన్ సార్ దగ్గరికి వచ్చి కొందరు కెలిగిచ్చి కయ్యం పెట్టుకొని దాడి చేసిండ్రన్న ముచ్చట కారు పార్టీ లీడరు మాజీ మంత్రి కేటీఆర్ సార్ చెవులబడ్డదట. ఆ ముచ్చటెరికైనాక ఆయన ఊకుంటాడా? ఇట్లా గులాబీ గుంపును వేసుకొని గుడికి పోయిండట. అగో చూసిర్రా, కేటీఆర్ సార్ ఇట్లా రంగరాజన్ సార్ దగ్గరికి పోయి పబ్బది బట్టి పానం ఎట్లున్నది, దాడి అయ్యిందా, మరి ఒక్క మాట కూడా అనకపోతిరి, ఎట్లయింది, ఏం కథ అని అన్ని ముచ్చట్లు అరుచుకున్నట్టే ఉన్నాడు. మరి అధికారంలో ఉన్న షే పార్టీ లీడర్ గుళ్ళు గోపురాల మంత్రి కొండా సురేఖ మేడంకు ఈ ముచ్చట ఎరక కాలేదా అంటే అందరికి ఎరకైనాక ఆలస్యంగా పోయి అటకాయించిందట. అయితే ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎమ్మెల్యేను పంపించి పోర్లా మాట్లాడిండట. ఓ పారి ఆ ముచ్చట కూడా నోన్రి. నమస్తే సార్. నమస్తే సార్. క్షేమంగా ఉన్నాము, మీరందరూ కూడా క్షేమంగా ఉండాలి. ఇది ఒక ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు, ఇంకా మస్తగానే అన్నాడు. మొత్తం ముచ్చటి నుండి చెప్పడం ఏం సార్, మీరు ఉన్నారు, రక్షిస్తున్నారు, పోలీసు వ్యవస్థ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. మాకేమైందంటే ఇట్ ఇస్ ఎ షాకింగ్ థింగ్ సార్ ఫర్ మీ. అయ్యవారు మీరు ఉన్నారు సార్, అటు పోలీసులు కూడా మురక చూసి దొరకబట్టే అంత మంచి పని చేస్తున్నారు అనగానే రేవంత్ సార్ ఏమన్నాడు వినండి. నెట్వర్క్ ని సార్ you need not worry sir, I will take stringent action. thank you sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా ఇది చేసిన సార్ నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్. మీరు రది పడకుర్రి, మీకు ఏమన్నా ఆపతి అనిపిస్తే వెంటనే మా ఎమ్మెల్యేకు చెప్పిండ్రంటే మా సర్కారు మిమ్మల్ని అన్ని తీర్లా చూసుకుంటుందని అనుకొచ్చుండు. అయ్యా రేవంత్ సారు, చిలుకూరి గుడి అయ్యవారి మీద దాడి అయ్యిందని మంచిగానే ఫోన్లు చేసి పలకరించురు. మీ పరామర్శ మంచిగా ఉన్నది. మీ షెయి సర్కారు ఏలుబడిలకు వచ్చినాక దినం 100 మంది బడి పిల్లలు మీ సర్కారు పెట్టిన పురుగులు పడ్డ బువ్వదిని ఫుడ్ పాయిజన్లు అయి దవాఖాన్ల పాలైతురు. కొందరు బిడ్డల పానాలు అన్యాలంగా పోయినాయి. పిల్లల అవ్వయ్యలకు ఒక్కనాడన్నా ఫోన్ చేసి మీ పాపిష్టి నోరుతోని ఇట్లనే పలకరించి ధైర్యం చెప్పిర్రా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.